ముందుగా నా కుడివైపు ఉన్న నా గురువులకి, పరమ గురువులకి, పరమేష్టి గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా ఎడం వైపు ఉన్న సర్వేశ్వరికి, పార్వతీమాతకి, నన్ను కాపాడుతున్న దేవీ దేవతలందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా చుట్టూ ఉన్న ఏంజల్స్కి, హయ్యర్ డివైన్ సోల్స్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ ఆత్మని పరమాత్మలో చేరుస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి నా ఆత్మ ప్రణామాలు. సదా ఎంకరేజ్ చేస్తూ, నాలెడ్జ్ ఇస్తూ, ఆ, మనకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్న వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఆ, దీన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సుకన్య మాస్టర్ గారికి, మణిమాల మాస్టర్ గారికి, నాకు హెల్ప్ చేస్తున్న ప్రతి వాళ్ళకి కూడా నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ సంపదని ఆకర్షించడం ఎలా. సంపదని ఆకర్షించడం ఎలా, దాంట్లో ధర్మం యొక్క పాత్రత ఎంతుంది, అలాగే మనకి ప్రేమ యొక్క తత్వం యొక్క పాత్ర ఎంత ఉంది, ఇది మనం నేర్చుకుంటున్నాము. ఆ, ఇది నాకు ఆ, ఒక 5 స్టేజెస్లో చెప్దాం అనుకుంటున్నాను. మొదటి స్టేజ్, ఒకటి నమ్మకం. ఫస్ట్ మనకి ఏదైనా చెయ్యాలంటే మనకి అది చెయ్యగలమన్న నమ్మకం ఒకటి కుదరాలి. సో ఆ నమ్మకాన్ని గురించి మాట్లాడుకుందాము. ఆ నమ్మకంతో మన గురువులు ఏం చెప్తున్నారు ఆ నమ్మకాన్ని గురించి, అలాగే సైన్స్ ఏం చెప్తోంది దాని గురించి, అదొకటి తెలుసుకుందాము. నెక్స్ట్ స్టేజ్ మనకి అసలు ఆ, ఈ మైండ్ పవర్ ఏంటి, ఈ ఎఫర్మేషన్స్ అంటున్నారు, కొంతమంది విజువలైజేషన్స్ అంటున్నారు, దీని యొక్క ఆ, పాత్ర ఎంత ఉంది మనకి, అదొకటి తెలుసుకుందాం. అలాగే మనలో ఉన్న సరికాని ఆలోచనలు ఏమున్నాయి అసలు. డబ్బు మీద అంటే, ఒక సంపద మీద రావాలి అంటే ఒక ఆలోచన అంటూ ఒకటి ఉంటుంది. కొంతమందికి కొన్ని భయాలు కూడా ఉండుండొచ్చు. సో ఆ దాని గురించి అసలు దానికి కొంచెం చాలా లోతుగా తెలుసుకుందాము. వాటి గురించి ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాము. ఎందుకంటే ఈ భయాలు, ఈ సరికాల ఆలోచనలు తెలిస్తేనే మీరు కర్మ విపాకం చేసేటప్పుడు ఆ వాటిని తొలగించుకోవచ్చు. అలాగే మీ ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ చేసుకున్నప్పుడు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఇంకొకటి చెప్తాం అనుకుంటున్నది ఏంటంటే, ఆ, అసలు మనకి అందరూ నాకు, నేను రిచ్గా రావాలి, డబ్బులు రావాలి, నాకు బోళ్ళంత సంపద ఉండాలి అని అంటున్నారు. ఎంత కావాలి? ప్రతి మనిషికి ఒక్కొక్కటి తేడా ఉండొచ్చు కదా. ఒక్కొక్కళ్ళు ఎక్కువ అన్నం తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు. సో ఎంత కావాలి మనకి, ఏం కావాలి, అసలు ఎంత కావాలి, అది కూడా ఒక సైంటిఫిక్గా కూడా ఆ, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ కూడా తెలుసుకుందాము. అలాగే మనము మన మన మెడిటేషన్లో మనం తెలుసుకున్నవి ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ, మన గురువులు చెప్తున్నవి కూడా సమన్వయం చేసుకుంటూ, సైంటిఫిక్గా, సైకలాజికల్గా, ఫిజియాలజికల్గా, స్పిరిచువల్గా వెళ్దాము. దా అలాగా మనం నేర్చుకుందాము. నేను చెప్పేదాన్ని వినిపిస్తోందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక పవర్ పాయింట్ చేశాను, అది చూపిస్తాను. ఇందాక చెప్పినట్టు మొదట మనం తెలుసుకోవాల్సింది అసలు బిలీఫ్ అనేది మనం చెయ్యాలి. మన మీద మనకి ఆ బిలీఫ్ రావాలి. ఆ ఇప్పుడు ఈ టాపిక్ మనది అట్రాక్టింగ్ అబండెన్స్ కాబట్టి, అది ఈజీగా నాకు వస్తుంది అని మనం తెలుసుకోగలగాలి. అది మనకి ఫస్ట్ ఒక నమ్మకం, అన్నిటికంటే ముందర ఉండవలసింది ఆ నమ్మకం. ఆ నమ్మకంతో మనము ఇది మొదలు పెడదాం. ఈ నమ్మకాన్ని గురించి జాక్ క్యాన్ఫీల్డ్ అనే ఆయన ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వెన్ నో వన్ ఎల్స్ డస్. దట్ ఈస్ వాట్ మేక్స్ యూ ఎ విన్నర్. అంటే మన యొక్క నమ్మకమే మనని ప్రపంచానికి చూపిస్తుంది, మన యొక్క దాన్ని విజేతగా కూడా నిలబడుతుంది. అంటే ఒక విషయానికి వస్తే, ఒక చిన్న చిన్న విషయాల గురించి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ నమ్మకం ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను వేసుకున్న బట్టలు బాగున్నాయా లేదా, ఫస్ట్ మనకి నచ్చాలి. నేను వేసుకున్న బట్టలు నాకు నచ్చాలి, నేను వేసుకున్నాను అని అనుకొని ఉంటే అప్పుడు పక్క వాళ్ళకి నచ్చిందా లేదా అన్న విషయం మనకి రాదు. వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితి.
కానీ మనకి ఫస్ట్ నచ్చితే దెన్ మనం ప్రపంచానికి చూపించగలము మనము విన్నర్స్ అని. సో అలాగే అబండెన్స్ కూడా నేను చేయగలను, నాకు సంపద రాగలదు, నేను అందరిలాంటి వాళ్ళనే, నేను నా ఒక దేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాళ్ళు, నాకు ఎంత వస్తుందో అందరికీ అంతే వస్తుంది, అందరికీ అంతకంటే ఎక్కువ వస్తుంది. సో అలాగే నాకు కూడా వస్తుందన్న నమ్మకాన్ని ముందర మనలో మనం సెట్ చేసుకోవాలి. ఇది కేవలం ఫస్ట్ మనము హృదయంతో చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే హృదయం నుంచే మన బ్రెయిన్కి ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అంటే మనము మన ప్రకారంగా మన మెడిటేషన్ మన మాస్టర్స్ కాబట్టి ఆ, ఆ, మనకి మనం తెలుసుకుంటున్నది ఏంటి, మనం ఎప్పుడు ఏం తెలుసుకుంటాము, మనము కింద మూడు చక్రాలు మనకి మన ఆ, కింద ఉన్న మెటీరియలిస్టిక్వి, పైన ఉన్న మూడు చక్రాలు మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తాయి అని మనం తెలుసుకున్న వాళ్ళమే. సో ఈ రెండింటిని సమన్వయం చేసేది ఎక్కడ, హృదయంలో. ఈ హృదయ స్థానం నుంచే, ఈ హృదయంలోనే ఈ నమ్మకం కానీ ఈ బిలీఫ్ కానీ మనం చేసుకుంటే ముందరకు వెళ్ళగలం. సో ఇక్కడ సంపద అనేది అప్పుడు మనం ఆలోచిస్తే, ఇప్పుడు దానికి అధిదేవత ఎవరు మనకి, శ్రీ మహాలక్ష్మి కదండి. సో శ్రీ మహాలక్ష్మి ఆవిడ ఎక్కడుంటారు, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర ఉంటారు. అది ఆవిడ వైపు నుంచి చూస్తే. కానీ శ్రీ మహావిష్ణువు ఎక్కడ పెట్టుకుంటారు ఆవిడ్ని, తన హృదయంలో పెట్టుకుంటారు. సో ఈ హృదయాన్ని, ఈ నమ్మకాన్ని, నేను సంపదను నేను తీసుకురాగలను, నేను నా వల్ల కూడా సంపద ఏర్పడుతుంది అన్న నమ్మకం కనుక మనకి ఉంటే అది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఇది హృదయ స్థానం నుంచే జరగాల్సింది. సో ఇది అక్కడ ఈ హృదయం నుంచే మీరు మీరు ఇవాళ నుంచి కర్మ విపాకం చేసేటప్పుడు తప్పకుండా ఈ హృదయ స్థానంలో ఈ నమ్మకాన్ని పెట్టుకొని చేయండి. నెక్స్ట్కి వెళ్దాము. ఇది నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాము. ఓకే. ఓకే. సో నమ్మకం వల్ల ఏమవుతుంది అంటే, సైంటిఫిక్గా ఇప్పుడు మనము కొంచెము దీని ప్రకారంగా చెప్పుకున్నాం, మనం మెడిటేషన్ ప్రకారంగా చెప్పుకున్నాము. సో మామూలుగా కూడా మన సైంటిఫిక్గా ఏమవుతుంది అంటే, మనకి ఓకే నేను సంపద చేయగలను, నాకు సంపద నా వల్ల కూడా ఏర్పడుతుంది, నాకు కావాల్సిన సంపద నాకు కూడా వస్తుంది అన్న ఆలోచన వచ్చి మనం అది మనం నమ్మటం మొదలు పెడితే ఏమవుతుందంటే, మన బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, అదేమో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని అంటారు అనమాట. అది ఏం చేస్తుందంటే, మనం వన్స్ మనం అది బిలీవ్ చేయడం స్టార్ట్ చేసే దగ్గర నుంచి మనకి అదే చూపిస్తూ ఉంటుంది అనమాట. దాని యొక్క ఆపర్చునిటీస్, రిసోర్సెస్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రాముణ్ణి బాగా ప్రేమిస్తున్నాను, శ్రీరామ 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 అని రోజుకి ఒక 15 సార్లు అనుకునే దాన్ని వరకు ఒక ఒక ఆల్మోస్ట్ ఒక 1,00,000 సార్లు, చాలా సార్లు అనుకుంటున్నాను. అనుకుంటే ఆ తర్వాత ఏమవుతుందంటే, నేను బయటికి వెళ్ళంగానే నాకు ఒక బోర్డు కనిపిస్తుంది, రామా టెక్స్టైల్స్ ఆర్ ఏదో అలా శ్రీరాముడి మీద పాటలు, లేకపోతే అలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ స్టార్ట్ చేస్తుందన్నమాట, ఓకే నువ్వు అనుకుంటున్నావు కదా, రామ రామ అనుకుంటున్నావు కదా, సో ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది అని అలా ఆపర్చునిటీస్ చూపిస్తుంది. అది 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 మన సంపద మీద కూడా సిమిలర్ గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే నేను సంపాదించడం మొదలు పెట్టగలను, నేను సంపాదించగలను అన్న ఆలోచన స్టార్ట్ చేసి అది దృఢం చేసుకోగలం. కానీ అప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఇక్కడ ఆపర్చునిటీ, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనకి కూడా ఉత్సాహం పెరుగుతుంది అనమాట. దానికి కూడా అంటే మన మనకి మోటివేషన్ వస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. సో కానీ ఒకవేళ కనుక మనకు ఆ నమ్మకాలు వాటి మీద మనకి ఉండకపోతే, మనకి డౌట్స్ ఉంటే గనక అది మనని ముందర స్టెప్కి వెళ్ళలేదు అనమాట. సో కానీ అందుకని నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన చుట్టూ ఉన్న జనాలు ఏంటి, ఎవరైనా వచ్చి అబ్బా ఏముందిలేండి సంపద, నాకు సంపద ఉండవలసిన అవసరం ఉంది, ఆ అందరూ రేపు వెళ్ళిపోయే వాళ్ళమే, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి,
మనకి ఏమవుతుంది, మనం చేయలేం. అలాగే మనం ఇప్పుడు మనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా మనకి అలాగే ఉంటుంది కదా. మెడిటేషన్ చేస్తుంటే మెడిటేషన్ చేస్తే ఏమొస్తుందండి అన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినప్పటికీ దాన్ని జయించి మనం ఇంత తొందరగా ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు అందరూ చేస్తున్నారు అంటే, సో మీ అందరిలో కూడా ఒక రకమైన దృఢత్వం ఉంది. సో ఆ దృఢత్వాన్ని గురించే మనం మాట్లాడుకున్నాం అనమాట. నెక్స్ట్, ఈ గురువులు ఈ నాకు చెప్పినవి నేను ఇది యాజ్ ఈజ్గా చెప్తున్నాను. సో ముందరగా ఆ, మనము ఏది చేయాలన్నా కూడా ముందరగా మన గురువు బాబా గారు ఏం చెప్పారంటే, లైఫ్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్, డు నాట్ కాంప్లికేట్ అన్నారు. అంటే జీవితం సులభము మరియు సరళమైంది, కష్టతరం చెయ్యవద్దు అని అన్నారు. అంటే దీని గురించి ఎలా చెప్పారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్దాము అనుకుంటున్నాను, దాంట్లో తప్పు లేదు. అటువంటి ఆలోచన వచ్చిన దాంట్లో అసలు ఏ మాత్రమూ తప్పు లేదు. కానీ ఆ సినిమాకి వెళ్దాము అనుకున్నప్పుడు నాకు కావాల్సింది, నేను నా భర్తను అడగచ్చు, లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులని ఎవరినైనా అడగచ్చు, నాతో పాటు రండి అనొచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, రావచ్చు రాకపోవచ్చు. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు రాకపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దీనికి మనకు ఓకే, నేను చాలాసార్లు అడిగాను వీళ్ళు రావట్లేదు అన్న కోపము ఉండొచ్చు, లేదు పర్లేదులే, ఇదేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకోవచ్చు. ఇదేమి ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నంత వరకు మనకి లైఫ్ ఈజ్ సింపుల్, కాంప్లికేట్ చేయట్లేదు. కానీ దాని మీద నెగిటివ్ ఆలోచనలు రావటం మొదలు పెడితే అది ఇంపాక్ట్స్ నాట్ ఓన్లీ మన జీవితం మీదే కాదు, అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సంపద అనేది మనం సపరేట్ గా తీసుకోకుండా మన జీవితంలో ఒక భాగమే అన్నదే మనము ఇక్కడ చేయవలసింది అనమాట. సో మన జీవితంలో ఇది ఒక భాగం కింద ఆలోచించి ఆ ఈ ఆ మన గురువులు పరమ గురువులు ఇచ్చిన వాక్యాలు కూడా అందుకు సమన్వయం చేస్తుంది అనమాట. సో అది మొదటిది. రెండోది, అది బాబా గారు ఇచ్చింది. రెండోది, లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్, ఫాలో ధర్మ, హ్యావ్ కాన్ఫిడెన్స్. సో శ్రీరామచంద్రుడు గారు ఏమంటున్నారంటే, మనకి జీవితం చాలా విజయవంతమైంది, ధర్మాన్ని అనుసరించండి, దాన్ని మీరు తప్పకుండా చేయగలరని నమ్మకంగా ఉండండి. సో రామ అనేది మన మెడిటేషన్లో మనకి తెలిసిన విషయంలో ఏంటంటే, రామ అనేది మన మణిపూర చక్రం యొక్క అధినాయకుడు. సో అక్కడ అది కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి, ఆ మణిపూర చక్రం అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో రాముడు ఎప్పుడైతే తను వనవాసంలోకి వెళ్ళినప్పుడు తను ఒక్కడే ఉన్నారు అని ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే మనం తన తాను సంపాదించుకోగలరు, సీతాదేవి అపహరించినప్పుడు కూడా తాను సంపాదించుకోగలరు, తిరిగి చేయగలరు అన్న నమ్మకం ఉంది. మన జీవితంలో కూడా అటువంటి నమ్మకము, అటువంటి దృఢ నిశ్చయాలు కూడా ఉండాలి. దీనికి ఇంకొకటి ఏం చెప్పారంటే, సీతారామచంద్రుల వారి జీవిత చరిత్రలో మనకి సంతోషము మనకి ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఎవ్వరు మనకి ఏ దుఃఖం ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఇది ఇది మనిషి యొక్క తత్వం అని మనుషులని కించపరుస్తూ మాట్లాడవలసిన విషయం కాదు. ఎందుకంటే మనకి ఎవ్వరూ లేని, మన కష్టతరంలో ఎవ్వరూ లేకపోతే అప్పుడు భగవంతుడు మనకు ఆ అవకాశం ఇస్తున్నాడు అనమాట. మన మన హృదయాన్ని గట్టిపరుచుకోవాలి, మన యొక్క మణిపూర చక్రాలు, మన చక్రాలన్నింటినీ సరిచేసుకోవాలి. అందుకు శ్రీరామచంద్రుడు దానికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. సో నువ్వు చేయగలవు, విజయవంతం అవ్వగలవు, ఈ విషయంలో కాదు ఏ విషయంలో అయినా విజయవంతం అవ్వగలరు అని చెప్పి దీనికి దృఢంగా ఆయన మనకి సహకారాన్ని అందిస్తున్నారు. సో అందుకని ఆయన యొక్క ఆయన యొక్క ధర్మమే, ఆయన మార్గము ధర్మ మార్గమే ఆయన. సో ఆ ధర్మ మార్గంతో మనం అన్ని సాధించగలము, ఇంక్లూడింగ్ సంపద. సో ఇప్పుడు ఆ సంపద గురించి మరొకసారి ఇంకొకటి ఇంకా శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తున్నారు. సో లైఫ్ ఈజ్ సింపుల్, సక్సెస్ఫుల్, హ్యాపీనెస్ ఫిల్డ్ విత్ లవ్. జీవితం సరళమైనది, విజయవంతమైంది, సంతోషకరమైంది, ప్రేమతో నిండింది. అంటే ఇప్పుడు దీనికి మనము ఇప్పుడు మన లా మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏమనుకుంటాం, మనం ఈ యూనివర్స్ కి మనం ఏమిస్తే మనకు అదే వస్తుంది అని అనుకుంటున్నాం. అంటే మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది,
ఆ, ఉమ్, అలాగే ధర్మాన్ని ఇస్తే ధర్మమే రక్షిస్తుంది మనని. మరి అలాంటప్పుడు సంపద కూడా ఇస్తే సంపదే వస్తుందా, లేకపోతే ఇంకేమైనా వస్తుందా? అంటే దీనికి శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్తున్నారంటే, ఒక ధాన్యం గింజ కింద మనము భూమిలో వేసాం. కేవలము ఒక ధాన్యం గింజనే రాదు కదా. అలాగే విత్తనాలు వేస్తాం. కేవలం విత్తనాలే రాదు, ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టుకి పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, దానికి తర్వాత విత్తనాలు కూడా అవుతాయి. సో ఒక్కటి గనక వేస్తే, ఒకటి సరైన ఆలోచనలతోటి, అంటే ముందరేంటి బాబా గారు చెప్పింది ఏంటి, ముందర ఫస్ట్ మనకు ఒక సరళమైన జీవితం, అంటే ఎవరితోటి మన మనము ఎవరితోటి కాంప్లికేట్ చేసుకోకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్, మనము ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే, మన కార్లో వెళ్తూ ఉండొచ్చు, మన ఏ వెహికల్తో వెళ్తున్నా కూడా మనం జాగ్రత్తగా వెళ్తాం. వేరే వాటికి ఎవరికి దేనికి యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాం. అలాగే మన జీవితంని ఎలాగైతే యాక్సిడెంట్ కాకుండా ఎలా అయితే వస్తున్నామో, మిగతా వాళ్ళతోటి కూడా మనకి పెద్ద యాక్సిడెంట్స్ ఏమీ లేకుండా మనం గనక వెళ్ళగలిగితే, అదే దానినే జీవితం, సరళమైన జీవితం అని అంటారు. సో బాబా గారు ముందర అది చెప్తున్నారు. దానికి ధర్మాన్ని సీతారామచంద్రుడు యాడ్ చేస్తున్నారు. దానికి ప్రేమతత్వాన్ని యాడ్ చేస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే, మనకి పూర్తి ఆనందము, సంతోషము, మనకి ఏమి కావాలన్నా కూడా, అంటే అది సంపద అయినా అవ్వచ్చు, ఇంకోటైనా అవ్వచ్చు, హెల్త్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకి కావాల్సినవన్నీ మనకి సరైన టైంలో సరైన ప్లేస్లో తప్పకుండా వస్తాయని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ కొంత ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చేతులు ఎత్తండి. ఎందుకు సెకండ్ దానికి వెళ్ళట్లేదు ఒక్కసారి. చూడగలుగుతున్నారా? అందరూ చూడగలుగుతున్నారు, చూడలేకపోతున్నారు. మనని ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నిటిని మనము సమన్వయం చేయాలి అంటే, ఇవన్నీ ఎక్కడున్నాయి? మన నర్వస్ సిస్టంలో ఉన్నాయి. ఈ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తోంది అంటే, దీని యొక్క మంచి ఆలోచనలన్నీ మన బ్రెయిన్లోకి వచ్చి అక్కడి నుంచి వికసిస్తున్నాయి. దానికి మనము అకార్డింగ్ టు సైంటిఫిక్ బయాలజికల్ గా ట్రీ రూట్స్ ని కూడా కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఒక ట్రీ హెల్తీగా రావాలి అంటే, ఎలా అయితే పంచభూతాల యొక్క ఆవశ్యకత ఉందో, అలాగే మన యొక్క నర్వస్ సిస్టమ్ కూడా అందుకు తగినట్టుగా పనిచేస్తుంది అనమాట. అందుకు తగినట్టుగా పనిచేసి మన యొక్క మంచి ఆలోచనలు వస్తే, దాని యొక్క ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. సో దాన్నే మనము ఈ నర్వస్ సిస్టమ్నే ట్రీ రూట్స్ కూడా అలా కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్లో 82 86 మిల్ బిలియన్స్ న్యూరాన్స్ ఉన్నాయి. వాటికి 1000 పాత్వేస్ ఉన్నాయి. సో అంటే ఆల్మోస్ట్ ఒక ట్రిలియన్ మన పాత్వేస్. అంటే ఒక్కొక్క ఆలోచనలని, ఒక వస్తువు కానీ, ఒక వాయిస్ కానీ, ఒకటి ఏదైనా వినంగానే మనకి 1 ట్రిలియన్ ఆలోచనలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే మనం మైండ్ని పైన గ్యాలక్సీస్ తోటి వాటితోటి పోల్చడం జరిగింది అనమాట. సో ఇందుకోసం మనము అసలు ఇవన్నీ ఉన్నాయండి, సరే మాకు తెలిసినాయి ఇవన్నీ. దీనివల్ల మనకి ఏంటి అంటే, మళ్ళీ మొదటికి రావాలంటే ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. అంటే ఇప్పుడు మీరు మనం ఇలా ధ్యానానికి చేస్తాం కదా, అలా ధ్యానానికి చేయండి. ధ్యానంలో అది పట్టుకొని ఉండండి. పట్టుకొని ఉంటే మీకు తెలుస్తుంది, ఇక్కడ మీ మీ దీని థంబ్ పైనుందా కిందుందా, అది కుడి థంబ్ పైనుందా కిందుందా, అంటే అది ఒకసారి చూడండి. మీరే పట్టుకొని ఒకసారి చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది.
సో అప్పుడు తెలుస్తుంది మీ డామినేటింగ్ సైడ్ ఏదో తెలుస్తుంది. ఒక్క నిమిషం చేసి చూడండి అందరూ. చేశారనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చేస్తే, మీరు ఏ ఫింగర్ అయితే ఫస్ట్ వచ్చిందో దాన్ని కింద పెట్టుకొని, మీ నెక్స్ట్ ఇంకొక చెయ్యి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుడి చేయిది పైకి వస్తుంది. సో నేను అది కుడి చేతిని కింద పెట్టుకొని ఎడం చేయి పట్టుకొని కూర్చున్నాను. సో ఎడం చేయి పెట్టుకొని కూర్చుంటే, వేలు పెట్టుకొని కూర్చుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది, కొంచెం నార్మల్గా లేదు. బహుశా మీ అందరికి కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అందరూ మ్యూట్లో ఉన్నారు కాబట్టి ఉమ్, అది నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో అంటే ఏంటంటే, ఇంత చిన్న విషయానికి అంటే ఒక వేలుని పైన ఎప్పుడు పెట్టుకునే వేలుని ఆ, కింద పెట్టుకొని అది మార్చేసరికి మనకి ఎంత awkward గా ఉంది, ఎంతో కష్టతరంగా ఉంది, ఏదో మనకి అన్కంఫర్టబుల్ కనిపిస్తోంది. అంత చిన్న చేంజ్కే మనకు అంత uncomfortable గా ఉంటే, అంటే మన మైండ్ ఎంత స్ట్రాంగ్ గా మనని డిజైన్ చేసిందంటే, ఇది మారడానికి వీలు లేనికుండా చేస్తుంది అన్నమాట. అంటే ఇదే నాకు ముఖ్యము, ఇదే ఇంపార్టెంట్ అన్నట్టుగా చేస్తుంది. సో ఆ, దీన్ని మార్చాలి అంటే, ఇంత చిన్న విషయాన్నే మార్చడం అంత కష్టతరం అయితే, మనకు కొంచెం పెద్ద విషయాలని మార్చాలంటే మన యొక్క శ్రమ, మన యొక్క కష్టం ఎంత ఉంటుందో తెలుసుకోండి. సో అంటే ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్, అంటే మనం ఈ సంపదని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ మనం ఇప్పుడు సంపద మీద పెడుతున్నాం కాబట్టి, ఈ సంపదని రావడానికి ఎంత కష్టమైన విషయమో తెలుసుకొని దాన్ని మనము ఉమ్, ఆ, మనము దాన్ని ఎలా ముందరికి వెళ్ళాలో ఆలోచిద్దాం. సో నెక్స్ట్ స్లైడ్. ఇది ఎందుకో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళట్లేదు నాకు. స్లైడ్కి ఒక్కసారి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ స్లైడ్లో అసలు ఇప్పుడు మనము ఇవన్నీ నేర్చుకున్నాము. అంటే ఇవన్నీ నేర్చుకున్న దానికి దీనికి అసలు సైన్స్ ఎలా చెప్తోంది, మన బ్రెయిన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. ఇందులో మనము ఇప్పుడు కుడి చెయ్యి పైన ఉంది, నాదైతే కుడి చెయ్యి పైన ఉంది, మీది ఎడం చేయిదైనా ఉండొచ్చు. అంటే కుడి చెయ్యి తంబ్, కుడి చేయి పైన ఉంది, ఎడం చేయి కింద ఉంది. సో నేను ఎడం చేయిని పైకి తీసుకురావాలంటే ఎందుకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, నా మైండ్ ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది అనమాట. ఆ ట్యూన్ అయిపోయి నేను ఎన్నిసార్లు అనుకున్నా కూడా నాకు ఆటోమేటిక్గా తెలియకుండా నాది కుడి వేలు పైకి వచ్చేస్తుంది. దాని ఎందుకంటే అది సబ్ కాన్షియస్ లో అది ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ చాలా వరకు ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత వరకు పనిచేస్తుందంటే, అది అది వర్క్స్ లైక్ ఆటో పైలట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 88%, ఇందాక చూపించిన దాంట్లో 88% సబ్ కాన్షియస్ మైండే పనిచేస్తుంది. అంటే రోజంతట్లో మనం పొద్దున ఒక గంట ధ్యానము, సాయంత్రం ఒక గంట ధ్యానం చేసినా కూడా మిగతా 22 గంటలు సబ్ కాన్షియస్ మైండ్ తోటి పనిచేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మనం గనక జాగృతితో కానీ ఎరుకతో కానీ గనక లేకపోతే, అది మనము సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయడం మొదలు పెట్టేస్తుంది. అంటే దానికి అలవాటు, ఇదివరకు ఏం చేసేదానో అదే చేస్తున్నాను అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎగ్జాంపుల్లో నా రైట్ తంబు పైకి వస్తుందంటే, ఇప్పుడు కూడా రైట్ తంబు పైకి వస్తుంది అనమాట. అంటే కిందటి నెలలో నేను ఎంత జీవితం సంపాదించానో ఈ నెలలో కూడా అంతే సంపాదిస్తాను. ఎందుకంటే అది ఆటో పైలట్ అయిపోయింది అనమాట. అది ప్రోగ్రామ్ అయిపోయింది. అది అది ఆల్మోస్ట్ అది 88% పనిచేస్తుంది అనమాట, సబ్ కాన్షియస్ మైండ్. అందుకనే ఇన్ని జాగ్రత్తలు, అందుకనే ఆల్ఫా దాంట్లో మనం మెడిటేషన్ లో కూడా ఆ డీప్ లోకి వెళ్ళిన తర్వాతనే కర్మ విపాకం చేస్తారు. లేకపోతే మనం మధ్యరాత్రి లేచి మాత్రమే కర్మ విపాకం చేస్తాం. ఎందుకంటే ఆ మైండ్ తీటా మైండ్ లోకి పెట్టుకొని చేస్తున్నాం అనమాట. సో దట్ అది ప్రోగ్రామ్ అవ్వాలి, సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అవ్వాలి అన్నట్టుగా మనము అంత డీప్ గా చేస్తున్నాం. సో ఎందుకంటే జస్ట్ బికాస్ ఓన్లీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్
వర్కింగ్ ఎట్ 88%. అంటే మనం జాగృతతో 12% ఉన్నాం. ఇది బాగా ప్రాక్టీస్ చేయగా 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 అది హాఫ్ కూడా వస్తామంటే కొంచెం డౌట్ఫుల్ అనమాట. సో మన మన వాళ్ళు మన సేజెస్ కానీ, మునులు కానీ, ఋషులు కానీ, లేకపోతే తపస్సు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఈ కాన్షియస్ మైండ్ని ఎక్కువసేపు యాక్టివ్గా ఉంచుకుంటున్నారు. అందుకు దానికి ఆ, అది ఒక ప్రాక్టీస్ అన్నమాట. అది ఒక ప్రాక్టీస్ మాత్రమే చేయగలం అనమాట. సో ఏదైనా విషయం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉందనుకోండి, ఎందుకు కోపం వస్తుంది? మన యొక్క ఆలోచనకి వాళ్ళు ఎగేనెస్ట్ గా చెప్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళు మనకి ఆటోమేటిక్ గా కోపం వస్తుంది. అంటే ఈ ఆలోచనలు ఎక్కడొచ్చాయి? ఈ మొదటి ఆలోచనలు ఎక్కడున్నాయి? ఎప్పటి నుంచో ఉన్న బిలీఫ్ సిస్టమ్ లో ఉన్నాయన్నమాట. సో అది బాగుంది అంటే అది ప్లస్ అనమాట. బాగుంది అంటే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వటము, బాగాలేదు అంటే నెగిటివ్ గా రియాక్ట్ అవ్వటం, ఇది ఆటోమేటిక్ గా ఆటో పైలట్ చేసేస్తాం అనమాట. దీనికి మధ్యలో ఈ కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక చాలా క్రిటికల్ మైండ్ అని ఒకటి ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మనని ఎప్పుడు చూసినా విమర్శ చేయడంలోనే దాని కాలం గడుపుతుంది అనమాట. అంటే దాని విమర్శ చేయడంలోనే కాలం గడుపుతుందంటే ఎలాగో చెప్తానండి. మనము అలారం పెట్టుకుంటాం. ప్రతిరోజు 6కో 5కో లేవాలని అలారం పెట్టుకుంటాం. ఒక 30 రోజులు అలారం పెట్టుకున్న వాళ్ళము ఆపుతూ ఉంటాం, కానీ నిద్ర లేము. 31 రోజున వచ్చి మళ్ళీ అలారం పెట్టుకుంటే ఫస్ట్ నీ క్రిటికల్ మైండ్, నీలో ఉన్న విమర్శాత్మకుడే చెప్పేది అంటుంది, ఇన్ని రోజులు నువ్వు చేయలేదు, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? నీకు అసలు అవసరం ఎలా చేయగలవు? ఎలా చేయగలుగుంటున్నావు? అదే నిరుత్సాహపరుస్తుంది. నీలో వస్తున్న ఆ మాటలే నిన్ను నిరుత్సాహపరుస్తాయి. ఎందుకంటే ఈ క్రిటికల్ మైండ్కి మనం కిందటిసారి ఏమైనా చేశామా అని ఒక విషయాన్ని వెతుక్కుంటున్నమాట. అంటే కిందటిసారి ఎప్పుడైనా మనం ఇది చేశామా, ఇలాంటి విషయాలు మనం ఇలాంటి దాంట్లో సక్సెస్ అయ్యామా? సక్సెస్ కాలేకపోతే ఫస్ట్ క్రిటికల్ మైండ్ వచ్చి చెప్తుంది, నువ్వు ఎప్పుడు ఇది సక్సెస్ కాలేదు, ఇప్పుడు నువ్వు ఎలా సక్సెస్ కావగలవు అని చెప్పి చెప్తుంది. దట్ ఈస్ ఒకసారి మన వాళ్ళు ఏమంటారంటే దాన్ని నెగిటివ్ మైండ్ అంటారు, ఆర్ దాన్ని ఒక విమర్శాత్మకమైన మైండ్ అని కూడా అనొచ్చు మనం. సో అది ఫస్ట్ అది చెప్తుంది అనమాట. దాన్ని మనం నోరు మూయించాలి. అలా దాన్ని నోరు మూయించడం అంటే మనం దాన్ని ఒక రకమైన ట్రైన్ చేయాలి. ఓకే, నేను ఆ, ఇంతవరకు సంపాదన అనుకున్నంత స్థాయిలో నేను చేయలేకపోవచ్చు, కానీ నేను ఇంకో పనిలో నేను చాలా బాగా చేయగలను. అది చేశాను కాబట్టి నేను ఇది కూడా చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ ఎప్పుడు చూడలేదు, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు, సడన్ గా వాళ్ళు కంప్యూటర్ నేర్చుకుందాం అని వచ్చారు. ఫస్ట్ నీ విమర్శాత్మకమైన మైండ్ చెప్తుంది, నువ్వు ఎప్పుడు చేయలేదు ఇంతవరకు, నీకు ఎందుకు అవసరమా అని చెప్తుంది ఫస్ట్ అది. ఎందుకంటే అది ఇట్ ఈస్ యాక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్ అనమాట, సబ్ కాన్షియస్ మైండ్కి. సో అది ఫస్ట్ చెప్తుంది అనమాట, నువ్వు చేయలేవు ఇలాంటి పనులు అని అంటుంది. అప్పుడు నువ్వు దానికి ఎలాంటి అఫర్మేషన్స్ ఇవ్వాలంటే, దానికి ఎలాంటి అఫర్మేషన్స్ ఇవ్వాలంటే, ఓకే నేను కంప్యూటర్ ఇంతవరకు చేయకపోవచ్చు, కానీ నేను సైకిల్ నేర్చుకున్నాను, సైకిల్ నేర్చుకొని బాగా తొక్కేదాన్ని నేను సో అది చేశాను కాబట్టి దానికి దీనికి పెద్ద తేడా లేదు. అప్పుడు కూడా నేను కొంచెం నాకు కావాల్సినంత కృషి చేసి నేను నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు కూడా కొంచెం కృషి చేసి నేర్చుకుంటాను. అంటే అప్పుడు ఫస్ట్ అది, ఓ ఇది ఇంతవరకు దానికి ప్రోగ్రామ్ అవ్వలేదు, ఓ దానికి అది అనుకుంటుంది, ఓహో దిస్ ఇస్ ద వే ఐ నీడ్ టు ప్రోగ్రామ్ మై మైండ్. సో ఈ విషయాలు నేను ఎందుకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, మీరు కర్మ విపాకం చేసేటప్పుడు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నేను మీ ఆ, పరివర్తన ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి వాటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే, నేను లాస్ట్ టైంలో నేను ఆ పని చేయకపోవచ్చు, ఇప్పుడు నేను చేస్తాను అనుకుంటూ ఈ కర్మ విపాకం చేసేటప్పుడు కూడా ఇవి తప్పకుండా చేయవలసిన అంశాలు. సో అందుకని దీనికి మరీ మరీ ఇన్సిస్ట్ చేస్తున్నాను, దీనికి రిఫరెన్స్ అందుకనే సైంటిఫిక్ గా కూడా తెచ్చి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మైండ్ డెఫినెట్ గా ఇలాంటి విషయాలు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద విషయాలు చేయాలంటే, పెద్ద పెద్ద విషయాలు చేయాలంటే, మన జీవితంలో పెద్ద పెద్ద విషయాలు జరగాలంటే మైండ్ డెఫినెట్ గా అడ్డు వస్తుంది. సో ఆ మైండ్ని ఎలా జయించాలో నేను నా స్థాయి శక్తులు నాకు చెప్తున్నాను, నాకు తెలిసినంత మటుకు. సో ఇంకే మధ్యలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా అడగండి, నేను ముందరికి వెళ్ళిపోయే ముందరే. అది మళ్ళీ నాకు ల్యాప్టాప్.
ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం నేర్చుకునేది ఆ, అసలు మనకున్న సరికాని ఆలోచనలు ఏంటి, మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి, దానికి వెళ్దాము. సరికాని ఆలోచనలు ఏంటి, మనకి సరికాని ఆలోచనలు ఎలా వస్తాయి, అసలు సంపద మీద ఎటువంటి సరికాని ఆలోచనలు ఉంటాయి. నాకు మొదటి సరికాని ఆలోచన అంటే ఇది ఇలాగే వరుస క్రమం ఇలాగే ఉండాలని లేదు, ఎలాగైనా ఉండవచ్చు. దీన్ని నేను మనీ బ్లూ ప్రింట్ అని పెడుతున్నాను. బ్లూ ప్రింట్ అంటే ముందరగా ఫస్ట్ ఉన్నది, అంటే ఇది ఈ రోజు వచ్చినవి కాదు, మనకి ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకాలు ఇవి. అది సొసైటీ నుంచైనా రావచ్చు, లేదా మన పూర్వీకుల వల్ల ద్వారా అయినా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. ఫస్ట్ ఆలోచన ఏంటంటే మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని అంటే ప్రతి ఒక్క దుర్మార్గమైన పనికి డబ్బుయే కారణమని ఒక బిలీఫ్ ఉంది, చాలా మందికి ఉంది. ఎందుకు అంటే కొంతమంది దానికి ఉదాహరణ చెప్తారు. ఆ, కొంతమంది డౌరీ తీసుకొని చాలా మంది చనిపోయారండి, నాకు తెలిసిన వాళ్ళు న్యూస్ పేపర్లో వస్తున్నాయి. అలాగే ఆ, ఆస్తి తగాదాల మీద డబ్బులతోటి అవుతున్నాయి. సో ఇలాంటి వాటికి అన్నిటికీ కారణము డబ్బులే అండి, డబ్బు వల్లనే ఇలా జరుగుతోంది, ఈ డబ్బు వల్లనే జరుగుతోంది, ఇది అంత తప్పితే ఇంకేమీ లేదు అని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఈ జనరలైజ్డ్ స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ సొసైటీలో చాలా మంది మటుకు ఓ డబ్బు అంటే చెడుదా, డబ్బు అంటే అన్ని ఈవిల్స్కి అదే నాందా, అన్ని ఆ, చెడుతనానికి అదే నాందా అన్న ఒక మైండ్లో పడిపోయింది. కానీ ఒక్కటి ఆలోచించండి ఇక్కడ, ఈ ఈ ఆలోచన ఎంత తప్పో ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ నిజంగా డబ్బు వల్లనే ఆ వాళ్ళు ఆ వెదర్ డౌరీ అయినా అవ్వనండి, ఆస్తి పంపకాల్లో అయినా అవ్వనండి, అది కేవలం డబ్బు వల్లనే అయిందా, ఆ మనుషుల వల్ల అయిందా, అంటే ఆ మనిషి యొక్క మనస్తత్వం వల్ల అయింది కదా. మనకు తెలిసిన విషయమే కదా, ఒక మన ఆత్మలు ఆ పశుత్వం నుంచి బయటపడిన వెంటనే అప్పుడు కొంచెం ఒక రకమైన ఆ ఆ పశుత్వంతో తనకి దుర్మార్గమైన పని చేశారు. దీనికిను డబ్బుకి ఎలా సంబంధం ఉంది, ఇది డబ్బుకి వర్తించినప్పుడు ఇది దేనికైనా వర్తించవచ్చు. అంటే రేపు వాళ్ళు ఏదైనా ఇప్పుడు పొలిటికల్ గా ఉందనుకోండి, ఆ పొలిటికల్ ఆ అధికార దాహంతో కూడా ఉండొచ్చు. సేమ్ ఇది మనిషి యొక్క ప్రవర్తన, అది అందరు మనుషులు అంటే అందరు మనుషులు కాదు, ఆ పర్టికులర్ మనిషి ఏ పశుత్వంతో ఉన్న మనిషి యొక్క ప్రవర్తన మట్టుకే ఇది. డబ్బుతోటి కాదు, అది డబ్బు అనేది ఆ, ఒక ఒక ఆకర్షణ మట్టుకే, అంతే తప్పితే అది డబ్బు వల్ల తెలియదు వాళ్ళకి. ఎలాగ ధర్మబద్ధంగా ఎలాగ ప్రేమబద్ధంగా డబ్బులు సంపాదించాలో అది తెలియక అది ఒక పశుత్వంతో వచ్చిన ప్రవర్తన తప్పితే అది డబ్బు వల్ల కాదు. నిజంగా డబ్బే గనక ఇంత చెడ్డుదైతే ఎన్నో మంది ఈ సేమ్ డబ్బులతోటే ఇల్లులు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు, స్కూళ్ళకి కడుతున్నారు, చదువుకుంటున్నారు, బాగా ట్రావెల్ చేస్తున్నారు, అలాగే గుడులకు వెళ్తున్నారు. మరి అన్నిటికీ డబ్బుతోటే కదా మరి వస్తుంది. డబ్బే అన్నిటికీ ఆ, చెడు కారణమై ఉంటే ఇది ఆ, ఇది ఆ, మరి ఇన్ని మంచి పనులకి కూడా కారణమే కదా. మరి దీనికి దానికి ఎలాగ చేయొచ్చు అంటే మనిషి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క ప్రవర్తన బట్టి డబ్బు యొక్క ఉపయోగం జరుగుతుంది. సో అందుకని అది దీని యొక్క ఈ నమ్మకం గనక మనకి ఈ సొసైటీలో చాలా పేరుకుపోయింది ఇది. సో ఈ నమ్మకం గనక మీకు ఉండేటైతే డెఫినెట్గా మీరు కర్మ వికపాకం చేసేటప్పుడు దాన్ని ఇది సరికాని ఆలోచన అని గుర్తు తెచ్చుకొని దీన్ని మీరు ఆ, మార్చుకోండి కొంచెం. అది నేను చెప్తామని అనుకుంటున్నాను. రెండోది,
ఎన్లైటెండ్ పీపుల్ దాన్ రిచ్. అంటే ఇది మోర్ ఫర్, ఇట్ ఈస్ ఫోర్ మోర్ ఫర్ రిచ్ పీపుల్. ఒక ఎన్లైటన్మెంట్ రావాలంటే డబ్బు అడ్డు వస్తుంది అన్న ఆలోచన అనమాట. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఎలా అయినా డబ్బులను వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళమే కదా, సంపదలన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళమే కదా, గా ఈ డబ్బులతోటి ఈ సంపదతోటి మనకి ఏం పని ఉంది, మన పైగా మనము స్పిరిచువల్ జర్నీకి అడ్డు వస్తుంది అని అనుకుంటుంటారు. అంటే దీని యొక్క ఆలోచన అంటే ఏంటి, ఇది ఆ ఆలోచన వస్తే ఏంటంటే, స్పిరిచువల్ అంటే ఇప్పుడు మనము ఈ సంపద యొక్క అధిష్టాన దేవత ఎవరు? శ్రీ మహాలక్ష్మి కదా. శ్రీ మహాలక్ష్మి ఏ ఆవిడకే ఆవిడ ఉంటే కనుక ఆవిడ స్పిరిచువాలిటీలో ఎంత ఉంది? ఆవిడ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంటున్నారు. సో అంటే స్పిరిచువాలిటీకి ఇది ఎలా అడ్డవుతుంది? అంతేకాకుండా డబ్బు సంపాదించడం అనేది ఒక స్కిల్. మనం పాటలు నేర్చుకున్నప్పుడు మనం పాటల్ని ఇక్కడ వదిలేసే వెళ్తాము, కానీ దాని స్కిల్ని తీసుకెళ్తాం. అలాగే సంపద నేను కూడా అంతే. ఒక ఆ స్కిల్ నేర్చుకోవడం అనే స్కిల్ని తీసుకొని వెళ్తాం నెక్స్ట్ జన్మకి. సో అంతే తప్పితే ఇది ఓన్లీ సర్టెన్ పీపుల్కే అని మాత్రం కాదు. అది ఆ, రెండో ఒక ఆలోచన. మూడోది, మోస్ట్ రిచ్ పీపుల్ ప్రాబబ్లీ డిడ్ సంథింగ్ బ్యాడ్ ఆర్ డిసానెస్ట్ టు గెట్ మనీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక బాగా సంపన్నుడనే అతను ఐదర్ బల్ల కింద చేతులు పెట్టి సంపాదించవచ్చు, లేదా అక్రమంగా సంపాదించవచ్చు, అంతేగాని సంపాదన ధర్మబద్ధంగా చేసినట్టు కాదేమో అని అనుకుంటారు. సో అది నిజం కాదు. అదే నిజమై ఉంటే ఎంతో మంది ధనవంతుల్ని చాలా పొగుడుతూ ఉంటారు, చాలా వాళ్ళని ఇది జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి చాలా అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది అన్ని విషయాల్లోనూ కాదు, ఇది అగైన్ మళ్ళీ ఇది మనిషి యొక్క ప్రవర్తన మటుకే. సో ఇది ఎందుకు ఇలాంటి ఈ, సరికాల ఆలోచనలు ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే, ఓన్లీ మీరు కర్మ విపాకం చేసేటప్పుడు కానీ, లేకపోతే మీరు జాగృతగా అంటే ఆ కాన్షియస్గా మీరు మీరు అఫర్మేషన్ చేసేటప్పుడు, నాకు ఈ సరికాల ఆలోచన ఉంది, ఇది వెళ్ళిపోవాలి అని చెయ్యాలని మాత్రమే చేస్తున్నాను అనమాట. అంతేకాకుండా ఇంకొకటి ఉంటుంది, డబ్బు చెట్లకి రాదు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఇంకా అప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటే ఎంతవరకు ఎంతవరకు వెళ్ళగలరు? అంటే తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటూ చేస్తే ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? నీ ఇన్నర్ చైల్డ్ బాధపడుతుంది కదా. అంటే సాక్రిఫైస్ కొంతవరకు ఓకే, నీ సెల్ఫ్ లవ్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇటువంటి ఆలోచనలన్నీ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. మూడో ఒక దానికి వెళ్దాం, నాలుగో దానికి వెళ్దాం. డబ్బు ఉండటం వల్ల చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఇది డబ్బు ఉన్నది చాలా రెస్పాన్సిబిలిటీ. అంటే డబ్బు ఉండడం వల్ల అమ్మో, డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎవరు దోచుకోకుండా చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి దానికి ఒక రెండేళ్ల పిల్లాడు పని చేస్తున్నప్పుడు, ఒక చిన్న పని చేసినప్పుడు చిన్న స్పూను ఏదో తెమ్మంటారు. అదే 15 ఏళ్ళు వచ్చినప్పుడు కొంచెం పెద్ద బరువైన వర్క్ ఇస్తారు. అలాంటి రెస్పాన్సిబిలిటీ అదే పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అదే మనిషి. సో అలాంటిదే డబ్బు కూడా అంతే. కొంచెం ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పెద్ద ఇంకా ఎక్కువ డబ్బు వస్తే అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దట్ డజంట్ మీన్ అలా అని చెప్పి నేను దాన్ని వదిలించుకొని ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి వెనక్కి తప్పుకోకూడదు కదా. సో అట్లాంటిదే డబ్బు కనుక వస్తుంది అంటే మనకి అటువంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. సో అది నెక్స్ట్ది, గెట్టింగ్ రిచ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ లక్ ఆర్ ఎ ఫేట్. అంటే డబ్బు చిన్నప్పటి నుంచే వీడు ఆ, చిన్నప్పుడే పెద్ద డబ్బున్న వంశంలో పుట్టారు, వీళ్ళకి లక్ ఉంది అందుకని డబ్బు సంపాదిస్తున్నారు. అంటే అది కూడా సరికాందే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనము ఏది నేర్చుకుంటామో ఆ స్కిల్ని అభివృద్ధి చేసుకుంటాం. సో ఇది ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్. ఒక స్కిల్ నేర్చుకోవటం, ఐశ్వర్యం సంపాదించడం అనేది కూడా ఒక రకమైన స్కిల్ని సంపాదించడం అనమాట.
స్ట్రైవింగ్ వెల్త్ విల్ నాట్ అలౌ మచ్ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అంటే డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ప్రతి 24 గంటలు డబ్బులోనే ఉంటారు. వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు, పెళ్ళం ఉండదు, పిల్లలు ఉండరు, ఇంకొక ఫ్యామిలీ లైఫ్ అంటూ ఏముండదు, అదొక్కటే సంపాదనలో ఉంటారు అని అదొక అపనమ్మకం. అది కూడా సరికానిదే. ఎందుకంటే అన్ని రకాల బ్యాలెన్స్ చేసుకొని నడిచే వాళ్ళే కరెక్ట్ ఉన్నట్టు. సో అందుకని అది కరెక్ట్ కాదని ఈ ఈ ఈ దీని చెప్తోంది. ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడిని చూసామనుకోండి. ఆయన ఒక రాజు. ఆయన తన టైంని అన్ని రకాలుగాను ఉపయోగించారు. సో అలాగే శ్రీకృష్ణుడు కూడా మనం చూసిన ఏ దేవీ దేవతలైనా కూడా వాళ్ళందరికీ సంపదని చూస్తున్నాను తప్పితే వాళ్ళు ఒక కాటన్ డ్రెస్లోనో ఒక మామూలుగానో అలా కనిపించి చూడట్లేదు. మనం చూస్తే ప్రతి ఒక్క దేవీ దేవతల్ని ఒక రిచ్ గాను, ఈవెన్ చర్చ్కి వెళ్ళినా కూడా ఒక రిచ్ టేబుల్స్ అన్నీ ఉంటాయి ప్రతి చోట కూడా. సో ప్రతి వాళ్ళు వాళ్ళ temples లోనూ వాళ్ళ యొక్క ఆ, ఆ, వాళ్ళ యొక్క రోల్ మోడల్స్ లోను రిచ్ గానే చూస్తారు. అలాంటప్పుడు వాళ్ళు అన్నిటికీ ఆ రోల్ మోడల్స్, వెదర్ శ్రీరాముడు కానీ ఇంకెవరైనా సరే, వాళ్ళు అన్నిటికీ టైం ఇవ్వగలిగితే, అలా వాళ్ళు డబ్బులు కూడా టైం ఇవ్వగలుగుతున్నారంటే మనం కూడా చేయగలము అని అది అది దాని యొక్క సారాంశం అన్నమాట ఇది. మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ది, ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ అండ్ ఫైనాన్స్. అంటే నేను ఎప్పుడు డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు అండి. నేను ఇదే ఫస్ట్ టైం. నాకు అసలు పైగా ఈ జంజాటనంతా నాకు తెలీదు. నేను మ్యాథ్లో సరిగ్గా కాదు. నేను ఎప్పుడు డబ్బులు సంపాదించాలని దాని మీదకి నాకు తెలీదు. నాకు ఆ దృష్టి వెళ్ళలేదు. నాది ఎప్పుడు అలాగా మన్ని మన్ని షీల్డ్ చేసుకుంటూ ఆ సంపద నుంచి మనం దూరం జరిగిపోతాం. అంటే ఎందుకని అంటే మనము ఇంతవరకు నేర్చుకోలేదు కాబట్టి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పటి వరకు నేను కంప్యూటర్ నేర్చుకోకపోవచ్చు, కానీ చిన్నప్పుడు నేను ఎప్పుడో సైకిల్ నేర్చుకున్నాను. అలాగే ఇది కూడా నేర్చుకుంటాను. అలాగే నా డబ్బు సంపాదించడం కానీ ఆ సంపదని అభివృద్ధి చేసుకోవటం కానీ ఇప్పుడు నేర్చుకుంటాను అని. అది ఒక్కొక్క స్టెప్ ముందర వేసుకొని వెళ్తుంటే అది జరుగుతుంది అని. నెక్స్ట్, ఇఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, దెన్ సమ్వన్ ఎల్స్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ లెస్ మనీ. సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే, మనకి ఇరువరకేమో ఎక్కువ డబ్బు సంపాదన ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. సో నేను మొత్తం డబ్బు సంపాదించేస్తే ఈ ప్రపంచంలో చాలా మంది ఉండదేమో, వాళ్ళకి తినడానికి ఉండదేమో, ఒక హ్యుమానిటేరియన్, అవసరం లేని హ్యుమానిటేరియన్ యాంగిల్ అన్నమాట. కానీ ఈ ప్రపంచంలో మనీ యొక్క మనీ మనీ ప్రతి చోట ఉంటుంది. సో అబండెన్స్ అనేది అన్లిమిటెడ్ గా ఉంది, ఇన్ఫినిట్ గా ఉంది. సో మనం ఎవరి దగ్గర నుంచి అది తీసుకోవట్లేదు, మన దగ్గర నుంచే మనం తీసుకుంటున్నాం. సో ఇంతవరకు నేను చెప్పనా? నెక్స్ట్ మణిమాల గారు ఇంకా చెప్పనా, లేకపోతే ఇక్కడికి ఆపుతామా? కొన్ని చరికాల ఆలోచనలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇంకా కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే, రియలిస్టికల్ గా నేను ఎప్పటికీ రిచ్ అవ్వలేను. అది అనేది మనలోనే మనమే పెట్టుకుంటున్నాం. అంటే మనలో మన బిలీఫ్ సిస్టమే ఇన్కరెక్ట్ గా ఉంది అని ఫస్ట్ నుంచే. సో టు బీ రిచ్ యూ హ్యావ్ టు యూస్ పీపుల్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్. అంటే నెక్స్ట్ సరికాలంలో అంటే, నేను చాలా ధనవంతుడైతే, ధనవంతుడు అవ్వాలి అంటే మిగతా వాళ్ళని వాడుకోవాలని, లేదా వాళ్ళ యొక్క డిసడ్వాంటేజ్ తీసుకోవాలని ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఇంకొక సరికాని ఆలోచనే. ఇఫ్ ఐ గెట్ రిచ్, దెర్ ఆర్ సర్టన్ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ వోంట్ లైక్ మీ. అంటే కొంతమందికి నేను రిచ్ అయితే ఇష్టం ఉండదు, నా 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 జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి వాళ్ళకి నేను అందనంత దూరంలో వెళ్ళిపోతాను అనొక అపనమ్మకం. అలాగే నేను ఐ ఫీల్ షై టు ఆస్క్ మనీ ఫర్ మై సర్వీస్ ఆర్ గూడ్స్. కొంతమంది సర్వీస్ చేస్తారు కానీ లేదా కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతారు, కానీ వాళ్ళకి ఆ డబ్బులు అడగాలంటే మొహమాటంగా ఉంటుంది.
వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు మనని గ్రీడీగా అనుకుంటున్నారు అలా అని చెప్పి, పిసినారితనం అని అనుకుంటున్నారు, లేకపోతే మనం మనీ మైండెడ్ పీపుల్ అని అనుకుంటున్నారు అని ఇవన్నీ ముందరే మనం ఆలోచించేసేసి, అంటే ఇవి ఎప్పటి నుంచో వస్తున్న ఆలోచనలతోటి మనము ఆ సంపదని రానీకుండా, మన దగ్గరికి రానీకుండా చేసుకుంటున్నాం అనమాట. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా హౌ టు మేక్ మనీ. నేను ఇప్పటి వరకు నేను డబ్బు సంపాదించలేదు, నాకు అసలు ఐడియా కూడా లేదు ఎలా సంపాదించాలో. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రతిదీ ఒక చిన్న అడుగు వేస్తేనే జరుగుతున్నట్టు, ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటే అసలు సంపాదన అంటే ఏంటి, అసలు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఒకవేళ ఉద్యోగానికి రావాలంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అదే నేను బిజినెస్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి. మీరు ఎప్పుడు నేర్చుకోవాలి అంటే, ఓ నాకు పిల్లలు అందరూ అయిపోయారు నాకు ఇప్పుడు అవసరం లేదు అని కాదు. ఇది ప్రతి ఒక్క స్కిల్ మన జీవితాన్ని మారుస్తుంది. అంటే ప్రతిదీ ఒక మన 360 డిగ్రీస్ని ఒక నాలెడ్జ్ని పెంచుతుంది. సో మనీ మేకింగ్ స్కిల్ ఈజ్ ఆల్సో విల్ మేక్ అవర్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్. నా దగ్గర కనుక ఇంకొక సరికాల ఆలోచన ఏంటంటే, నా దగ్గర ఎక్సెసివ్ మనీ ఉంటే గ్రీడీ అనుకుంటారు. అది తప్పు కాదు, ఎందుకంటే అది వాళ్ళ భావన. అంతేకాని వాళ్ళు అనుకుంటున్నారో లేదో నీకు తెలియకుండానే నువ్వు ముందరే అనుకొని ఆ ఆ సంపదని రాకుండా ఆపేస్తున్నావు ఇటువంటి సరికాని ఆలోచనలతోటి. నెక్స్ట్, యాజ్ ఎ ఉమెన్ ఇట్ ఈస్ మచ్ డిఫికల్ట్ టు గెట్ రిచ్. అంటే నేను ఆ, ఒక స్త్రీ అయితే గనక నేను సంపాదించకూడదని, లేదా నా ఫ్యామిలీలో ఎవ్వరు నాకు హెల్ప్ చేయరని చెప్పి, ఇటువంటివి కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ సరికాని ఆలోచనలే. ఎందుకంటే ప్రతి విషయము ఇందాక మనం అనుకున్నట్టే మన హృదయం నుంచి రావాలి, మన మణిపుర చక్రం నుంచి రావాలి. ఇవి రెండు గట్టిగా మనం గనక చేస్తే గనక ఇది మనకి సంపాదన రావడం అనేది అంత డిఫికల్ట్ కాదు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్ హ్యావింగ్ ఎ గుడ్ జాబ్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఒక జాబ్ ఉంటేనే, ఒక ఎవ్రీ మంత్ డబ్బులు వస్తేనే అదొక్కటే సంపాదన అని కూడా అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మనము కంప్లీట్గా మనం ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ డిలీట్ చేస్తున్నాం. అంటే కొన్ని విషయాలన్నిటినీ, తెలియని విషయాలన్నిటినీ తెచ్చి పెడుతున్నాము, ఉన్న విషయాలన్నీ దాచేస్తున్నాము. దీన్నే మనం డిస్టార్ట్ కూడా చేస్తున్నాం అనమాట. డిస్టార్ట్ చేస్తున్నాం, జనరలైజ్ చేస్తున్నాం. ఇవి మన యొక్క సరికాని ఆలోచనలు. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయిపోయింది. మేబీ ఇంకొకసారి నెక్స్ట్ దాంట్లో మిగతా మిగతా స్టేజెస్ చెప్తాను. ఏంటంటే విజువలైజ్ ఎలా చేయాలి, ఈ సరికాని ఆలోచనల నుంచి ఎలా బయటకు పడాలి మనము, ఆ, మనకి మనం ఎటువంటి అఫర్మేషన్స్ చేస్తే బెటర్గా ఉంటుంది మనకి. అలాగే మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆ, ఎలాగా కరెక్ట్ ఆలో ఎలా కరెక్ట్ స్టెప్స్ వేస్తే మనకి కరెక్ట్ అయిన మెడిటేషన్ వస్తుంది. చాలా మంది చెప్తారు మన మెడిటేషన్లో మనకి ఆ, నాకు మనసు నిలవట్లేదండి, నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ నా మనసు ఎక్కడో వెళ్ళిపోతుందండి, లేకపోతే నేను పడుకుంటున్నానండి, నాకు అసలు తెలియట్లేదు ఏం జరుగుతోందో, ఇలా అని అంటారు. సో ఇవన్నిటిని కూడా కరెక్ట్ చేస్తూ నెక్స్ట్ సెషన్లో కొన్ని, మళ్ళీ ఇంకో సెకండ్ సెషన్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్ ఉంటే చెప్పండి, చేతిలో ఎత్తండి, నేను దెన్ ఐ విల్ సి ఎనీ క్వశ్చన్ ఉంటే తీసుకుంటాను, లేదంటే దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ క్లాస్. నాకు ఎవరు చేతులు ఎత్తినట్టు కనిపించలేదు, సో ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఎవరు? ప్రతిమ గారు ఓపెన్ చేశారు. ఆ, మీరు అన్మ్యూట్ చేసుకోగలరా అండి? ఎస్ మాస్టర్. చెప్పండి మీరు, ప్రతిమ గారు చెప్పండి. మాస్టర్, మీరు మెడిటేషన్ చేసుకునేటప్పుడు నేను ఇది చేస్తున్నాను మీద అని చెప్పారు మీ కదా. వాయిస్ చాలా స్లోగా ఉందండి, నాకు వినిపించట్లేదు మీరు. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ ఫంక్షన్ డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. అంటే సరిగా ఆలోచించాలంటే మనం ఎలా దాన్ని సెట్ చేసుకోవాలని చెప్పగలరా? అది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. అసలు ఓకే. మెడిటేషన్ అసలు ఎలా చేయాలి,
మనకి ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంది. సో ఈ రెండు బ్రెయిన్స్ ని కలిపి ఎలా చేయాలి, మన అది దాని యొక్క సామరస్యంతో ఎలా చేయాలి, చేస్తున్నప్పుడు మన మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ సరికాని ఆలోచనలు ఎలా కరెక్ట్ చేయాలో నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. ఒక ఫింగర్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్పారు కదా, అది ఒక్కసారి చూపించగలరు, నేను మిస్ అయ్యాను. ఆ, ఇప్పుడు మామూలు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఇలాగే మనం పెట్టుకుంటాం కదండి, ఇలా పెట్టుకుంటాం కదండి. ఎస్ మిస్. అవునా? నా నాకు ఇప్పుడు కుడివేది ముందరకు వచ్చింది, పైకి వచ్చింది, ఎడంది కిందకు వచ్చింది. ఓకే. అదే నేను ఇది మార్చాలనుకోండి, అంత ఈజీ అనిపించదు అన్నమాట. నాకేంటో కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు ఓకే. కాబట్టి. ఓకే. సో యా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా అన్ని ఎఫర్మేషన్స్ బై హార్ట్ చేస్తున్నట్టుగాను, లేకపోతే చేస్తుంటే మీరు ఒకవేళ చేయకపోతే దెన్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బై హార్ట్ చేస్తున్నట్టుగాను అలా కాకుండా ఒక ఒక దానికి కూడా చెప్తాను నేను నెక్స్ట్ సెషన్లో. ఎలా చేయొచ్చో, కుడి వైపు నుంచి ఎలా చేయాలి, ఎడం వైపు నుంచి ఎలా చేయాలి, ఈ రెండింటిని సమన్వయంతో ఎలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఏ క్వశ్చన్ లేదు అంటే నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము, మిగతా సెకండ్ పార్ట్ 2కి. కొంతమంది చేతులు ఎత్తుతున్నారు. ఉమ్, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ఇప్పుడు మీరు. శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆ, మేడం చెప్పండి. బాగుంది మేడం. అంటే కష్టం సుఖం అని తెలుస్తాం మేడం ఇందులో. అంటే కష్టం అవునండి. ఎవరి కష్టం వాళ్ళకి, ఎవరు ఇది ఎవరి జనాలకి అంటే ఒకరి మీద ఆధారం లేకనా, ఎవరి కష్టం ఎవరి సంపాదన మనకి ఎవరు చేయలేదు అనుకోకన్నా మనసుకు ఆలోచన వస్తుంది. బాగుంటుంది మేడం, బాగుంది మేడం, బాగా చెప్పారు మేడం. అవునండి. డబ్బు సంపాదించడం అనే కళని మరి ఒక ఉమ్, ఏజ్ లో ఆపేయకూడదండి. అవును, ఆపకూడదు మరి. తర్వాత దానికి ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఉండదు. అలాంటి మళ్ళీ సంపాదించి మళ్ళీ ఎవరి సంపాదనలో అయితే మరి బాగుంటుంది. మరి మరి పోయింది చేసిందంటే అవ్వదు. మాకు అలా ఉండేది మాట, డబ్బులు పోవడం అన్నీ అయ్యేమాట. మీరు చెప్పిన దానికి సంతోషం ఉంది. సరే. ఉమ్, సరే మేడం. సరే. ఉమ్. ఝాన్సీ జాహ్నవి గారు అడిగారు, ఏదో క్వశ్చన్ ఉన్నట్టుందా ఎస్ మేడం, మీరు? ఎస్ మేడం. హాయ్ మేడం, నేను ఫస్ట్ రోజే జాయిన్ అయ్యాను మేడం. అంటే నాకు పొద్దున్నే వీలు పడలేదు, బాబు బాక్స్ అయి పెట్టాలి. అయితే నేను ఈ రోజు మీరు డబ్బుల గురించి చెప్పినప్పుడు విన్నాను. మరి డబ్బులు అది ఎవరికి ఎలా సంపాదిస్తే అలా అవుతుంది అన్నారు కదా, అది కొంచెం నాకు క్లియర్ గా చెప్పండి మేడం. అది ఎందుకు అడుగుతున్నా అంటే మా కాలనీలో ఒక అతను బాగా సంపాదించాడు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. గుడిలో కూడా మంచి చైర్మన్, అట్లా మంచి ట్రస్ట్ ఉంది ఆయనతో. కానీ ఆయన సడన్ గా సూసైడ్ చేసుకుని, అంటే 65-70 ఉంటది ఆ మధ్యలో, సడన్ గా డబ్బుతో ప్రాబ్లం వచ్చి ఏదో చనిపోయారు మేడం. దాని గురించి ఒక 2-3 రోజుల నుంచి ఆయన అలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని అనిపిస్తా ఉండింది నాకు. కానీ ఈ రోజు సేమ్ మీరు దాని గురించి నాకు చెప్పినట్టున్నారు, కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు. అదేంటి మేడం? అంటే ఇప్పుడు అది అంటే డబ్బు ఒక ఆయనకు వచ్చేది. ఆ ఉమ్, 65 ఏళ్ల తర్వాత ఆయన డబ్బులో ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన సూసైడ్ చేసుకున్నారు. అవును ఇది మేడం. ఇంతవరకు కదా. దీంట్లో కొన్ని మనము ఏం చేస్తాం అంటే బ్రెయిన్ తోటి మూడు చేస్తాం. ఒకటేమో జనరలైజ్ చేస్తాము, ఒకటేమో డిలీట్ చేస్తాము, ఒకటి డిస్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. అంటే జనరలైజ్ చేస్తాం అంటే ఏంటంటే, అంటే డబ్బున ఒకవేళ కనుక సడన్ గా నాకు డబ్బులు వస్తే నేను కూడా అలా అయిపోతానా అని ఒక
అక్కరలేని భయం అన్నమాట. అదొక జనరలైజ్ చేయడం. కానీ ఎంతమంది డబ్బులతోటి సుఖంగా ఉండి తన జీవితాన్ని తాను పెట్టుకుంటున్నారు. మనం చూసింది ఒకటే ఎగ్జాంపుల్ అది. అది బ్యాడ్ ఎగ్జాంపుల్ అంతే. దానికిను డబ్బుకి సంపాదన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే విషయాన్ని ఒక విషయం చెప్తున్నానండి. నేను సపోజ్ నా పేరు నేను నన్ను నేను డబ్బు అనుకున్నాను అనుకోండి. ఉమ్, మీ మీ మీరు శ్యామల గారు ఉన్నారు ఇక్కడ. ఉమ్, సరే, శ్యామల గారికి ఏమో నేనేమో నా మీద మంచి అభిప్రాయం ఉంది. స- ఉమ్, సరైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మీకేమో నేను ఓహో నా డబ్బుతోటి కనుక స్నేహం చేస్తే కనుక 65 ఏళ్లకి ఏదో సూసైడ్ అవుతుంది, చనిపోతారు అని అన్న అభిప్రాయం ఉందనుకోండి. నేను ఉమ్, మీతో వచ్చి ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తానండి? నేను మీ దగ్గరికి రాను నేను. ఎందుకంటే మీరు ఉమ్. ఒక మనిషే రానప్పుడు డబ్బు ఎలా వస్తుంది? ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఒక సరికాని బ్యాడ్ ఆలోచన ఉంది. అది బ్యాడ్ బ్యాడ్ అడ్డుపడుతోంది ఆలోచన. కదా. ఉహు. ఆలోచన అది ఎలా అవుతుందంటే ఒక్క మనిషిని చూస్తున్నారు మీరు. ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో డబ్బు ఉంది. డబ్బులో అసలు లోపమే లేదు. పైగా మనకి మనము ఆ, ప్రార్థించే దేవీ దేవతలు అందరూ కూడా సంపన్న పరులే. ఎవ్వరికి కూడా తక్కువ లేకుండా మనం ప్రసాదం చేయాలంటే ఇంట్లో చేసుకోదాన్ని అంటే చారు పులుసు చేతి కంప్లీట్ చేస్తాం. అదే కనుక మనం ప్రసాదం చేయాలంటే పులిహార, పరవాణం, చక్కెర పొంగలి, గారెలు అన్ని చేస్తాం. ఎందుకని? అక్కడ మనం ఒక రిచ్నెస్ చూపిస్తున్నాం. అక్కడ రిచ్నెస్ అంటే వాళ్ళు మన రోల్ మోడల్స్. పత్రికారు ఏం చెప్పారు మనకి? వీళ్ళందరూ మన రోల్ మోడల్స్ అని చెప్పారు. సో మన రోల్ మోడల్స్ వీళ్ళందరూ. ఆ రోల్ మోడల్స్ రిచ్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు పూర్గా ఉండాలి? మనం ఎందుకు డబ్బులు లేకుండా ఉండాలి? మనకు కూడా సంపాదన కావాలి ఇందులో. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నమాట, అంతే. ఈ సరికాని ఆలోచనలను చాలా ఉన్నాయి. యాక్చువల్గా సరికాని ఆలోచనలు నేను కొన్నే తీసుకొచ్చాను. ఒక 100 పైన ఉన్నాయి నా దగ్గర నేను రాసుకున్న వాటిల్లో అయితే. సో ఇవన్నీ సరికాని ఆలోచనలని మనము తీసేస్తే గానీ మనకు అసలు సరైన ఆలోచనలు రావు. సరైన ఆలోచనలు వస్తే గానీ మన సంపాదనని ఎలా ముందరికి తీసుకువెళ్ళాలో మనకు తెలియదు. ఓకే మేడం, అంటే నేను అడిగేది, ఆయన ఫస్ట్ నుంచి సంపాదించాడు కదా, అది సక్రమంగా సంపాదించినప్పుడైతేనే అతను హ్యాపీగా ఉంటాడా? లేకపోతే ఏదన్నప్పుడు కొంతమంది అంటే మనం అనకూడదు, వాళ్ళు సరిగ్గా సంపాదించలేదు, ఇప్పుడు రూపాయికి 2 రూపాయల ఆదాయం తీసుకుని అలా సంపాదిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అలా సూసైడ్ చేసుకుని అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అనే డౌట్ మేడం నాకు. అది అది కావాలి మేడం. అంటే సంపాదన, అందుకనే సంపాదనతోటి 100% ధర్మము, ప్రేమ ఉమ్, ఉమ్, కంపల్సరీగా ఉండాల్సిందే. అది లేకుండా జరగదు. అటు ఉమ్, ఏదైనా సరే, అసలు అది ఉమ్, సంపాదన గురించే కాదు, ఏ విషయమైనా సరే ఉమ్, ధర్మం ఒకటి ఉండాలి, ప్రేమ ఉమ్, ఒకటి ఉండాలి. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. అసలు రోజు గడవాలన్నా కూడా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మనం గాలి ఎంత పీల్చుకుంటాం, ఎంత కరెక్టో ధర్మము, ప్రేమతత్వము ఉండడం ఉమ్, అంత ఇంపార్టెంట్. దీన్ని ఎలాగ రావాలి అంటే మన జాగృతతో మనం కంప్లీట్ గా చేయాల్సిందే. అది 100%. ఒక ఉమ్. దాంట్లో వాళ్ళు కనుక తప్పుడుగా ఉన్నారు అంటే, ఒక విషయంలో తప్పుడుగా ఉన్నారంటే వాళ్ళు గ్యారంటీగా చాలా మటుకు విషయాల్లో తప్పుడుతనం ఉంటుంది. సో ఓకే. అందుకనే ప్రతి చిన్న విషయము, అందుకనే కొంతమందికి మీకు తెలిసే ఉంటుంది. అందరూ వంట చేసేటప్పుడు కూడా మనము దేవుడు జాగ్రత్తగానే. వింటూనో ఎందుకో అవును. చేస్తున్నాం. ఎందుకు అంటే మనం అక్కడ కూడా ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని పెడుతున్నాం అన్నమాట. ఇటువంటి చిన్న సంపాదనలో కూడా చిన్న విషయాల్లోనే పెడుతుంది. న్యాయంగా సంపాదించాలి, అంతో ఇంతో కనీసం ప్రేమతో సంపాదించాలి, అంతే కదా మేడం? అంతే అండి. అప్పుడైతేనే డబ్బులు మనల్ని రక్షిస్తుంది, ప్లస్ మనం అన్ని మంచి ఉపయోగాలకి ఉపయోగపెట్టుకుంటాం, మనం ఆనందంగా కూడా ఉంటాము అని అంటున్నారు, అంతే కదా? అవునండి. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. సరేనండి. దెన్ క్లాస్ ఇంతటితో ముగిద్దాం. సెకండ్ క్లాస్కి కలుద్దాం. రికార్డింగ్ నేను ఎలా ఆపాను? థ్యాంక్ యూ అండి.
విన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం.